నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, ఏ రాశి వాళ్ళ రాశిని బట్టి ఏ క్షేత్రాన్ని దర్శించాలి అనేది సవివరంగా తెలియజేస్తూ ఉన్నారు. మకర రాశి దగ్గర ఉన్నాము. వీళ్ళు కూడా కంప్లైంట్ చేసేది ఏంటి అంటే, చాలా స్లో మా లైఫ్, ఇప్పుడు మెల్లగా వెళ్తూ ఉంటుంది, సెటిల్మెంట్ లేటు అని అంటూ ఉంటారు. ఎందువలన అని చెప్తూ ఏ క్షేత్రాన్ని దర్శిస్తే ఈ పరిస్థితి మారుతుంది సార్ వారికి? తప్పకుండా అండి. వీళ్ళకి మకరం వారికి వర్క్ హాలిక్ పర్సన్స్ అండి. వీళ్ళందరూ కూడా పని ఉండాలి. అయితే ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది. ఎలా అంటే, మకరం శని గనక పాడైతే బద్ధకస్తులు అయిపోతారు విపరీతంగా. శని గనక బాగుంటే వాళ్ళంత వర్క్ ఎవరూ చేయలేరు. హార్డ్ వర్క్ రెండు రకాలుగా ఉంటుంది శని. అయితే శని పాడైనప్పుడు ఎక్కడ జాబులు చేయకూడదు వీళ్ళు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శాటర్న్ ఎలా ఉన్నాడు, కేతుతో కలిసి ఉన్నాడు, కేతుని చూస్తున్నాడు, వీళ్ళు జాబులు చేస్తే వీళ్ళు ఎదగలేరు లైఫ్లో. అలాగే చిన్నగా ఉండిపోతారు. కానీ శని బాగున్నాడు మంచి గ్రహాలతో, అప్పుడు జాబ్ చేయొచ్చు, తప్పులేదు. ఈ ఒక్క పాయింట్ మనం అర్థం చేసుకోగలిగితే అంతా సెట్ అయిపోతుంది లైఫ్. అది మెయిన్గా. అయితే వీళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళ ఫ్యామిలీయే వీళ్ళకి సపోర్ట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మకర లగ్నం వారికి ఇప్పుడు మనం కుజుడు గురించి మాట్లాడుకుంటున్నా కూడా పాయింట్ చెప్తా. ఇందులో గోచారం ఎక్కడో ఆత్మాభిమానం దెబ్బతింటుంది ఇక్కడ వీళ్ళకి. నేను అన్నది అవ్వలేదు, నేను చెప్పింది చేయలేదు అని మకర లగ్నం వారికి ఇది ఒకటి ఆత్మాభిమానం దెబ్బతింటుంటుంది. ఎందుకంటే కుజుడు 4th హౌస్లో కుజుడు ఉన్నాడుగా. 4th హౌస్ శీలస్థానం కదా, అందుకని ఆ మనసు ఎక్కడో హట్ అయ్యాననే ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. అది కొద్దిగా వీళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. ఎన్నాళ్ల పాటు ఈ కంట్రోల్ చేసుకోవాలి? జూన్ 21వ తేదీ వరకు ఈ జాగ్రత్త తీసుకోవాలి. అయితే ఇంకొక విషయం కూడా చెప్తాను. తెలియకుండానే వీళ్ళకి ఏదో కబ్జాలో ఉన్న ల్యాండో, దోషమున్న ఇల్లు, దోషమున్న ప్లేసో తీసుకుంటారో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు జూన్ 21వ తేదీ వరకు. ఇక మనం వీళ్ళలో ఉండే లక్షణం ఈజ్ కష్టపడే తత్వం, అద్భుతం, పట్టుదల. ఇంకా వీళ్ళకు ఉండే పట్టుదల ఎవరికీ ఉండదని చెప్పుకోవాలి. అద్భుతమైన పట్టుదల ఉంటుంది. మకరం పట్టు అంటారు. మకరం ఆ గజేంద్రుడిని పట్టేసుకుంటుందిగా పాపం. ఆ విష్ణు వచ్చి విడిపించేదా కూడా వదలలేదు అది ఎన్ని సంవత్సరాలు. కాబట్టి ఏంటంటే వీళ్ళ కష్టపడే తత్వం ఉంటుందండి వీళ్ళలో. అంటే నేను కష్టపడి పైకి వస్తాననే ఇది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి చెప్పాలంటే. అంటే కష్టపడడానికి వెనక్కి వెళ్ళరు అని మనం చెప్పొచ్చు. ఇక వీళ్ళకి ఉపాసనా దేవత వెళ్ళవలసినటువంటి క్షేత్రాలు. ఉపాసనా దేవత లలిత చేసుకోవాలి వీళ్ళు ఎక్కువ. వీళ్ళ లైఫ్లో లలిత అమ్మవారి ఎంటర్ అయింది అంటే వీళ్ళ లైఫ్ టర్న్ అవుతుంది. ఇంకా టర్న్ అవ్వాల్సి ఇంకా తిరుగులేదు. కెరీర్ మారిపోతుంది, సంతానంలో మార్పులు వచ్చేస్తాయి. సంతానం అప్పటిదాకా మాటను సంతానం వింటూ ఉంటారు. వీళ్ళ ఆలోచన విధానం మారిపోతుంటుంది. లలిత అమ్మవారు ఎంటర్ అయిందంటే వీళ్ళ లైఫ్లో, ఈ మకరం వారికి. మరి క్షేత్రాలకి ఎక్కడికి వెళ్ళాలి? లలిత క్షేత్రాలకి వెళ్ళొచ్చు, అంటే అమ్మవారి ఆలయాలకి వెళ్ళొచ్చు, విష్ణు ఆలయాలకు కూడా వెళ్ళొచ్చు, తప్పులేదు. బ్రహ్మాండంగా పనిచేస్తుంది వీళ్ళకి. అయితే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, విష్ణు ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారి యొక్క నామస్మరణ, అమ్మవారి ఆలయాలకు వెళ్ళి విష్ణు నామస్మరణ చేసిన వారికి ఎలా అయితే మనం శివకేశవుల విషయంలో చెప్తాను చూసాం, ఇలా చేయాలండి వీరికి. ఇలా గనక చేస్తే ఇంకా అద్భుతం. ఎటువంటి అది కూడా చెప్పండి సార్. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు విష్ణువు ఏ నామం చేయొచ్చు, విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు అమ్మవారి నామం? రైట్, మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ ఏంటంటే, ఓం నమో నారాయణాయ మనకి చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఇదేంటి ఇది చాలా సింపుల్ కదా అయిపోతుందా, వేరే ఏదైనా చెప్పండి అని అంటాం. ఎందుకంటే అతను రామానుజాచార్యులు వారు వాళ్ళ గురువు గారి దగ్గర ఎన్ని సంవత్సరాలు తిరిగాడు ఈ నామం కోసం. ఆయన ఎక్కేసి చెప్పేసాడు అందరికీ. అందుకే ఇప్పటికే పూజలను అందుకుంటున్నారు మనం అది చాలా సింపుల్గా అనుకుంటా. ఓం నమో నారాయణ ఏముంది, చాలా శక్తి ఉంటుందండి. ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం, ఈ రెండూ కూడా అద్భుతమైన శక్తిని ఇస్తాయి. మామూలు విషయం కాదు ఇది. మనం చాలా, ఎందుకంటే మనకి చాలా ఈజీగా అంది ఇవాళ రేపు బీజాక్షరాల మంత్రాలన్నీ ఇలా గురువుల దగ్గరికి వెళ్తే ఇలా డబ్బులు తీసుకుని ఇచ్చేస్తున్నారు. కానీ ఒకప్పుడు గురువుకి సేవ చేసి 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 వాడు నమ్మి, గురువు పర్లేదు వీడికి మంత్రం ఇస్తే ఇబ్బంది లేదు అనుకునేటప్పుడు ఇచ్చేవారు. ఎందుకు అంటే చెప్తా వినండి. ఒక మంత్రం మనం గురువు గారి దగ్గర తీసుకున్నప్పుడు భక్తిగా దాని కనుక పూజ చేస్తే ఒక సైన్యం మన చుట్టూ ఉంటుంది. ఆ దేవతా పరివారం మొత్తం ఆ భక్తుడిని కాపాడుతూ ఉంటుంది భక్తిగా చేసేవాడికి. అలాంటప్పుడు ఆ యొక్క తీసుకున్న మంత్రం తీసుకున్నటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కనుక అగ్రెసివ్గా ఉన్న,
ఒకరికి హాని చేసే తత్వం ఉన్నా ఈ వ్యక్తి ఏదో అన్నాడు, అది అయిపోతుంది అక్కడ పని. అప్పుడు ఈ వ్యక్తికి ఇచ్చిన మంత్రం వల్ల ఇంకోళ్ళ హాని కలగకూడదుగా. అందుకని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో సేవలు చేస్తూ ఉంటే అప్పుడు ఏదో ఒక మంత్రం చెప్పేవారు. అంత ఈజీగా చెప్పరు. ముందు ఇది చెయ్యి, ఇది సిద్ధించిందా తర్వాత చూద్దాం. దానికి పరీక్ష కూడా ఉండేది. అంటే ఎలా అంటే, ఒక మంత్రాన్ని తీసుకున్న తర్వాత ఆ మంత్రం బేస్ మీద వాళ్ళు కొన్ని చేసేవారు. అంటే ఈ మంత్రం సరే చదువు, ఇక్కడ ఇది కలుగుతుందో లేదో చూద్దాం. అలాంటి పరీక్షలు ఉండేవి చాలా. అసలు ఆ దేవత రాకూడదు. ఇప్పుడు గురువుగారు పిలిచి ఆ మంత్రం తీసుకున్నావు కదా, సరే ఆ అమ్మవారు ఇంక వచ్చేమంటే వచ్చేసింది అనుకోండి, ఇంకా తన దగ్గర లేనట్టే, ఆ బలం లేనట్టే. అక్కడే ఉండగలగాలి. ఆ మంత్రాది దేవత ఎవరైతే ఉన్నారో అక్కడే ఉండగలగాలి. అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే కొన్ని అపోహలు ఉన్నాయి. ఏమని మేము చేయొచ్చా చేయకూడదా, ఓం ఆడవాళ్ళు చదవచ్చా చదవకూడదా అంటే కొన్ని ఓంకారాలు కొన్ని ఉన్నాయి, నేను కాదనట్లే. కానీ నీకు భక్తి ప్రధానము అంటాను నేను. ఇంకొకటి ఏంటంటే ఏమంటే ఎటువంటి ముద్రలు వేయాలి, ఎటువంటి నియమాలు పాటించాలి. నేనేం చెప్తానంటే, మహాకవి కాళిదాసు గారు ఉన్నారు. ఆయన ఏ ముద్రలు వేశాడు? ముందు ఏ ఆవాహన మంత్రాలు ఏం చదివాడు? జ్యోతిష శాస్త్రాన్ని అందించారు మహానుభావుడు. ఏం చేశారు? భక్తే ప్రధానం ఎప్పుడైనా సరే. వీళ్ళు చదవచ్చు, వీళ్ళు చదవకూడదు అని లేదు. కొన్ని నియమాలు మాత్రం పాటించాలి. ఎందుకు పాటించాలి? ఎందుకు కొన్ని ఆహార విషయాల్లో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా ఎందుకు చెప్పారు అంటే, కొన్ని మనకి చూడండి, మన దక్షిణాచారము, వామాచారము, కౌలాచారాలు ఉంటాయి. చేసేది దక్షిణాచారంలో చేస్తున్నావు, కానీ కౌలం వైపు వెళ్ళిపోతుంది తెలియకుండానే ఆహారపు అలవాట్ల వల్ల. అప్పుడు దానికి ఉండేటువంటి నియమాలు వేరే ఉంటాయి. వేరే ఉన్నప్పుడు నువ్వు చేసేది ఒకటి, ఇంకోటి ఏదో ప్రక్రియ జరుగుతుంది అనుకోండి, అది కరెక్ట్ కాదుగా. అలానే వామాచారం తప్పని లేకపోతే కౌలాచారం తప్పని నేను చెప్పేంత ఇది కాదు నాదిగా. ఎందుకంటే దాని పద్ధతులు దానికి ఉన్న, అది చేసేవాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. ఆ దీంట్లో ఉండేవాళ్ళు దాంట్లో ఉంటారు. దక్షిణాచారంలో చేసేవాళ్ళు దక్షిణాచారం చేస్తారు. కాకపోతే నువ్వు గురువు దగ్గర ఒక మంత్రం తీసుకొని ఒక క్షేత్రానికి వెళ్ళి, ఈ మకర లగ్నం వాళ్ళు కనుక విష్ణు క్షేత్రాలకి వెళ్ళడం, ఏదైనా తిరుమల ఎనీ క్షేత్రానికి వెళ్ళి, ఎందుకంటే మీరు చూడొచ్చు. ఎందుకు అంటే, మీరు అన్ని క్షేత్రాలకు తిరిగి విష్ణు క్షేత్రం దగ్గర కూర్చొని జపం చేసినటువంటి తొందరగా కనెక్టివిటీ వేరే దగ్గర అవ్వదని నేను చెప్పట్లే. భక్తి ఉంటే ఎక్కడైనా అవుతుంది, కానీ విష్ణువు దగ్గర అయిన కనెక్టివిటీ వేరే దగ్గర అవ్వదు. అమ్మవారి దగ్గర అయిన కనెక్టివిటీ వేరే దగ్గర అవ్వదు. వీళ్ళకి అంత ఈజీగా కొంచెం కష్టపడాలి. అయితే ఎగ్జాంపుల్, వీళ్ళకి శివుడు అంటే శనిచంద్రులు కలిసి 9లో ఉన్నారనుకోండి, అప్పుడు శివాలయంలో కూడా కనెక్ట్ అయిపోద్ది. అరుణాచలం వెళ్ళిపోయామండి, లేకపోతే శ్రీశైలం వెళ్ళిపోయామండి, కాశీ వెళ్ళిపోయామండి, ఈజీ కనెక్ట్ అయిపోద్ది. సాటర్న్ మూన్ కనెక్ట్ అవ్వాలి అక్కడ వాళ్ళకి. 9వ భావంలో ఉండేటువంటి శని కానీ చంద్రుడు కానీ, శనితో కనెక్టివిటీ కనుక వస్తే వీళ్ళు చేయొచ్చు. అమేజింగ్. ఖచ్చితంగా వీరు శరణు వేడాల్సింది విష్ణు పాదాలని మాత్రమే. ఎగ్జాక్ట్లీ. అంటే వేరేవి చేయొద్దని కాదు, మేజర్గా. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి, ఒక పిల్లవాడి చూడండి, ఎందులో టాలెంట్ ఉందండి, ఏమైనా మ్యాథమెటిక్స్ బాగా చేస్తారు, అయితే మ్యాథ్స్ తీసుకో, ఎందుకు సైన్స్ తీసుకుంటావు అంటున్నాం. ఎందుకు వాడి జీన్స్లో, వాడి ఆలోచన విధానంలో తొందరగా కనెక్ట్ అవుతుంది. ఇది తొందరగా కనెక్ట్ అవ్వట్లేదు, ఇది కష్టపడటం, ఇది ఇందుగా ఈజీగా అని చెప్తున్నా. అది రైట్ సార్, చాలా అద్భుతంగా మాకు తెలియజేస్తున్నారు. అందుకు కృతజ్ఞతలు సార్. నెక్స్ట్ వీడియోలో కుంభరాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.